గ్లోబల్ లీడర్. ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది అప్డేట్ వచ్చిందండి, అప్డేట్ చేసుకోండి. సో సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్టాల్డ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్లింక్ నెట్వర్క్ మీద. సో ఇక్కడ చూడండి రేట్ దిస్ యాప్ అని ఉంది కదా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. మన యాప్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తున్నానో ఈ మ్యాటర్ కోసం నాకు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద కామెంట్ సెషన్లో కామెంట్ అని పెట్టండి. ఈ మ్యాటర్ మీకు పంపిస్తాను. ఇలా మ్యాటర్ పెట్టి ఇక్కడ పైన ఉంది చూసారా పోస్ట్ అనే ఆప్షన్, పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అని ఉంది కదా, ఇక్కడ డన్ చేయండి. సో ఈ పైన ఇంటర్లింక్ యాప్ అనేది కనిపిస్తుంది కదా, మీరు ఇచ్చిన 5 స్టార్ రేటింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఇది క్లియర్గా కనిపించాలి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. స్టార్ట్ అప్లోడింగ్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇందాక స్క్రీన్ షాట్ తీయమన్నాను కదండి, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్, ఇక్కడ డోంట్ ఆటో డిలీట్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేశాక అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు ఈ లింక్ అనేది ఉంది కదా, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వచ్చింది కదా, కాపీ మీద క్లిక్ చేయండి. సో అక్కడ కాపీ చేసిన లింక్ ఉంది కదండి, ఎక్కడైనా నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా పేస్ట్ ఆప్షన్ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. సో ఇలాగా లింక్ అనేది కాపీ చేసుకున్నారు కదా నోట్ ప్యాడ్లో, చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. ఓకేనా, యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్లోకి వెళ్ళండి. గెట్ ఎవర్ వీసా కార్డ్ అని ఉంది కదా, ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ అని వస్తుంది. ఆటోమేటిక్గా వాలెట్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ వాలెట్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, కనెక్ట్ చేసుకోండి. మీరు ఏ వాలెట్ ఇవ్వాలనుకుంటే ఆ వాలెట్కి. తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి గెట్ ఫ్రీ కార్డ్ అనేది అప్లై చేయొచ్చు, లేదు మాకు ఇన్స్టెంట్లో కార్డు కావాలి అనుకుంటే 10 USDT అనేది పే చేసి కూడా మీరు కార్డ్ అనేది బై చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ గెట్ ఫ్రీ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలండి. సో సైన్ ఇన్ అయ్యాక ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్ మీరు ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అయ్యిందండి. సో మీ యొక్క జీమెయిల్ అనేది టిక్ మార్క్ కొట్టండి. నేను ఇక్కడ హైడ్ చేస్తాను, ఎందుకంటే జీమెయిల్ షేర్ చేయకూడదు ఎవరికి. మీ ఇంటర్లింక్ ఐడి కూడా టైప్ చేయండి. తర్వాత మీ యొక్క వాలెట్ అడ్రస్ అనేది టైప్ చేయాలి. ఏ వాలెట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాలెట్, ఇవన్నీ నేను హైడ్ చేస్తానండి. సో ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మ్యాటర్ రాయాలి, ఎందుకు మీకు ఫ్రీగా కావాలనుకుంటున్నారని మ్యాటర్ రాయాలి. అలాగే ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో 5 స్టార్ రివ్యూ అనేది ఇవ్వాలి అని చెప్పాను కదా, దాని యొక్క లింక్ అనేది నోట్ ప్యాడ్లో పెట్టుకోమని చెప్పాను కదా, ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంతేనండి ఫ్రీ కార్డ్కి. తర్వాత మనీ పెట్టుకొని 10 USDT పెట్టుకొని ఎలాగ మనం పర్చేజ్ చేయాలి. మళ్ళీ ఆ 10 USDT వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుంటారేమో అని అపోహలో ఉన్నారు. ఏమీ కాదు, మళ్ళీ వాలెట్కి అది చూపిస్తుంది వర్చువల్ వీసా కార్డులో, అది కూడా మీకు చెప్తాను. అది సెకండ్ మెథడ్. సో వాలెట్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఓకేనా. తర్వాత బినాన్స్ స్మార్ట్ చైన్లో మాత్రమే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 10 USDT పెట్టి ఎలా పర్చేజ్ చేయాలో అది కూడా చెప్తానండి. ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ చూడండి బై విత్ 10 USDT అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కరెన్సీ USDలో అడుగుతుంది, మనం USDలో మాత్రమే ఇవ్వాలి. వర్చువల్ కార్డు ఇవన్నీ ఓకే, ఇంటర్లింక్ వీసా కార్డు నేమ్ ఓకే. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మనది ఇండియాది +91 కాబట్టి +91 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అది ఇవ్వండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. అవన్నీ వివరాలు ఇచ్చాక అప్లై మీద క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారు అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. అలాగే ఇంకా ITLX వాలెట్ అనేది క్రియేట్ చేసుకోకపోతే మైగ్రేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి. క్రియేట్ చేసుకోండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. నేను ఏదైతే చెప్పానో లింక్, ఆ లింక్స్ కూడా కిందన డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.